శ్రీ శక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజు మన కొత్త కథతో ప్రారంభం. భగవద్గీత మహాభారతము యుద్ధానికి ఆదిలో ఆవిర్భవించింది. దాయాదులైన కౌరవ పాండవులు రాజ్యాధికారం కోసం యుద్ధానికి సిద్ధమయ్యారు. పాండవ వీరుడైన అర్జుననకు రథసారథి శ్రీకృష్ణుడు. యుద్ధానికి ఇరువైపు వారు శంఖాలు పూరించారు. అర్జునుని కోరికపై కృష్ణుడు రణభూమి మధ్యకు రథాన్ని తెచ్చాడు. అర్జునుడు ఇరువైపులా పరికించి చూడగా తన బంధువులు, గురువులు, స్నేహితులు కనిపించారు. వారిని చూచి అతని హృదయం వికలమైంది. రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవడం నిష్ప్రయోజనమనిపించింది. దిక్కుతోచని అర్జునుడు శ్రీకృష్ణుని నా కర్తవ్యమేమి అని అడిగాడు. అలా అర్జునునికి అతని రథసారథి శ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత. భగవద్గీత ఉపనిషత్తుల సారమని, గీతాపఠనం కర్తవ్య నిర్వహణకు, పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసం. కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము అనే మూడు జీవన మార్గాలు, భగవంతుని తత్వము, ఆత్మస్వరూపము ఇందులో ముఖ్యాంశములు. భగవద్గీత పాఠ్ 16. శ్లోకాము. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః మమకాః పాండవాశ్చేవ కిమకుర్వత సంజయ. అర్థము. ధృతరాష్ట్రుడు ఇట్లు పలికెను, ఓ సంజయ! ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునకు యుద్ధసన్నద్ధులై చేకూడియున్న నా వారగు దుర్యోధనాదులను పాండుపుత్రులను ఏమి చేసిరి? శ్లోకాము. దృష్ట్వాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. అర్థము. ధృతరాష్ట్రుడితో సంజయుడిట్లు పల్కెను, ఆ సమయమున రాజైన దుర్యోధనుడు వ్యూహరచనతో రణమునకు మోహరించియున్న పాండవ సైన్యమును చూచి ద్రోణాచార్యుని సమీపించి ఇలా పలికెను. శ్లోకాము. పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్య మహతీం చమూ వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమత. అర్థము. ఓ ఆచార్య! బుద్ధిమంతుడైన మీ శిష్యుడును ద్రుపదపుత్రుడును అయిన ధృష్టద్యునిచే వ్యూహాకారముగా నిల్పబడిన పాండవుల ఈ గొప్ప సైన్యమును చూడుము. శ్లోకాము. అత్ర శూరా మహేశ్వాసా భీమార్జునసమా యుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. అర్థము. ఈ పాండవ సేనలందు శూరులను, గొప్ప ధనుర్విద్యా సంపన్నులను, భీమార్జునులతో సమానులను గలరు, మరియు సాత్యకి, విరాటుడు, మహారథి ద్రుపదరాజును. శ్లోకాము. యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమోజాశ్చ వీర్యవాన్ సౌభాద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. అర్థము. పరాక్రమవంతుడైన యుధామన్యుడు, వీరుడైన ఉత్తమోజుడు, సుభద్రాపుత్రుడైన అభిమన్యుడు, ద్రౌపది మొక్క 5 పుత్రులను కలరు. వీరందరును మహారథులే. శ్లోకాము. అన్వేచ బహవః శూరా మదర్థే త్యక్తజీవితాః నానాశాస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధవిశారదాః. అర్థము. ఇంకను పెక్కుమంది శూరులను, వీరులను మన సైన్యము నందు కలరు. వీరందరును యుద్ధవిశారదులు, నానాస్త్రాస్త్రదారులై నా కొరకు తమ జీవితములను ధారపోసియనను యుద్ధము చేయుటకు సిద్ధముగానున్నారు. శ్లోకాము. అయినేషు చ సర్వేషు యథాభాగమవస్థితా భీష్మమేవాభిరక్షంతు భావంతః సర్వ ఏవ హి. అర్థము. కనుక మీరందరూ మీ స్థానములలో సుస్థిరముగా నిలిచి అన్ని వైపుల నుండి నిశ్చయముగా భీష్ముని రక్షించు చుండవలెను. శ్లోకాము. తస్య సంజనయన్ హర్షం కురువృద్ధః పితామహః సింహనాదం వినద్యోచ్చేహ శంఖం దద్మో ప్రతాపవాన్. అర్థము. కురువృద్ధుడును, ప్రతాపశాలియను అయిన భీష్మ పితామహుడు దుర్యోధనుని సంతోషపరచుటకై ఉచ్చస్వరంతో సింహనాదము చేసి తన శంఖమును పూరించెను. శ్లోకాము. తతః శంఖాశ్చ భైరశ్చ పణవానఖగోముఖాః సహసైవాభ్యహన్యంత సశబ్దస్తుములోపాభవత్. అర్థము. ఆ తరువాత శంఖములు, నగారాలు, తప్పెటలు, మృదంగములు, గోముఖవాద్యములు మొదలగునవి ఒక్కసారిగా మ్రోగినవి. ఆ ధ్వనులతో దిక్కులను పిక్కటిల్లాయి. ఆ శబ్దములు భయంకరముగా నుండె.